చాక్లెట్ తీసుకో నాని. బాయ్ మమ్మీ. B for ball. C for cat. C for cat. D for dog. Ball. Cat. నీ పేరేంటి నాని? రాజు. నువ్వు ఇలా చదువుకుంటావా? చదువుకుంటా. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారో చెప్పు. అమ్మ నేను చదువుకోను. ఎందుకు నాని? మా అమ్మ ఇలా అన్నం చేసి బడికి పంపివ్వలేదు. అవునా, అందుకే నీకు అన్నం పెట్టి అన్ని ఇచ్చే స్కూల్కి పంపుతాను. ఇదిగో ఇవి తీసుకొని ఈ బడికి వెళ్ళు. థ్యాంక్ యూ. నాని, రాజు, నువ్వు ఇక్కడ ఈరోజు బడికి వెళ్ళలేదా? నేను ఏ రోజు వెళ్ళను బడి. ఎందుకు? ఇలారా. ఎందుకు రాజు? మరేమో నిన్న రాత్రి నాన్న అమ్మని కొట్టాడు. ఎందుకు? మరేమో చదువుకుంటే అన్నం పెట్టడంట. అయినా నేను ఎందుకంటే నేను పని చేయాలి. మీరు నాన్న అమ్మ ముగ్గురం పని చేయాలి. నేను నాన్న అమ్మ ముగ్గురం కలిసి పని చేయాలి. ఎందుకంటే ముగ్గురం పని చేస్తేనే బియ్యం అత్త ఏడాదికి పండగకి బట్టలు కొనిస్తుంది. అందుకే అందరం పని చేయాలి. అవును, పని చేయాలి. ఇలాంటి మరెన్నో కారణాల వల్ల ఎంతోమంది చిన్నారుల జీవితాలు ప్రారంభంలోనే చదువుకు దూరం అవుతున్నాయి. మరికొన్ని మొదలే కావు, చిన్నారులే కాదు, అనేక కారణాల వల్ల చదువుని ఆపేసిన యువత కూడా ఎక్కువే. ఈ చాలని తిండి కోసం, కుటుంబ అవసరాల కోసం జీవితాన్ని త్యాగం చేస్తూనే ఉంటారు. కారణం పేదరికం. అందరూ పలికే ఒక రకమైన పదం, వింటూనే ఉంటాం, అంటూనే ఉంటాం, నిర్మూలిద్దామని. కానీ నిర్మించుకుంటూనే వెళతాం. ప్రభుత్వ పథకాలు ఎన్నైనా, ఉన్న వాళ్ళ సహాయాలు ఏవైనా సరిపోవడం లేదు ఎందుకో ఈ జీవితాలకు. ఉండేది సొంత ఇంటిలో కాదనో, తినేది ఒక్క పూటనే అనో, తాగేది గంజే అనో. అందుకే పని చేయాలి. పేద బాల్యం కాదు, పెద్దవాళ్ళ బలం. నిర్మూలించాల్సింది కేవలం పేదరికాన్నే కాదు, ఆకాశాన్ని అంటుతున్న ఆశలని, దోచుకునే దౌర్జన్య మనసులని. అందుకే అందరూ పని చేయాలి పిల్లల చదువులకై.